సబ్మెరైన్స్ ప్రస్తుతానికి 40 దేశాల దగ్గర ఈ సబ్మెరైన్స్ అనేవి ఉన్నాయి. అందుట్లో రష్యా, చైనా, అమెరికా, జపాన్ మరియు థాయిలాండ్ మరియు ఇతర దేశాలకు సంబంధించిన సబ్మెరైన్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి. అయితే వీళ్ళ దగ్గర ఉండే సబ్మెరైన్స్ అనేవి ప్రతి ఒక్క సబ్మెరైన్ యాక్టివ్గా వర్క్ చేయదు, కొన్ని రిజర్వ్లో ఉంటాయి. అయితే సబ్మెరైన్ లోపల పనిచేయాలంటే చాలా ఫిజికల్గా మరియు మెంటల్గా ఉండాలి. ఎందుకంటే ఒక సైనికుడు బయట అయితే ఫిజికల్గా ఉంటే సరిపోతుంది, కానీ లోపల మటుకు చాలా మెంటల్గా కూడా ఉండాల్సి ఉంటుంది సబ్మెరైన్ లోపల. ఇది చాలా కష్టంతో కూడుకుంది మరియు నెలల వ్యవధి పాటుగా వీళ్ళు సబ్మెరైన్ లోపలే ఉండాల్సి ఉంటుంది. అయితే అమెరికా దేశానికి చెందిన కొన్ని సబ్మెరైన్స్ అయితే 365 రోజులు నీటిలోనే ఉన్నారు మరియు దాదాపు 365 రోజులు నీటిలోనే ఉండటం అనేది ఒక రికార్డ్. మరియు సబ్మెరైన్ లోపల పనిచేసే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం కూడా ఉండదు. మనలాగా టీవీస్, ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ చూడటానికి వాళ్ళకు ఉండదు మరియు వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అస్సలకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమైనా కమ్యూనికేట్ చేసుకోవాలన్నా సరే కూడా హెడ్ క్వార్టర్స్కి డైరెక్ట్గా రేడియో మెసేజ్లు అనేవి పంపిస్తారు మరియు ఈ కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా జరుగుతుంది. ఒకసారి సబ్మెరైన్ కనుక డైవ్ అవుతే దాదాపు 45 డేస్ దాకా మళ్ళీ సబ్మెరైన్ బయటకు అయితే రాదు హార్బర్ దగ్గరికి. మరియు సబ్మెరైన్ లోపల పనిచేసే క్రూ ఒక లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్రూ అనేది డైలీ పనుకోవాల్సి ఉంటుంది మరియు ఒక టైమింగ్ అంటూ ఏమీ ఉండదు. వీళ్ళు నిద్రపోవడానికి ఒక షిఫ్ట్ వాళ్ళకి మధ్యాహ్నం పూట టైమింగ్ ఇస్తారు, ఒకరికి పొద్దున పూట ఇస్తారు, ఇంకొంతమందికి రాత్రి పూట ఇస్తారు. ఇలాగా షిఫ్ట్ వారీగా వీళ్ళందరూ పనిచేయటం అయితే జరుగుతుంది. రోజుకి 3 షిఫ్ట్లు అనేవి ఉంటాయి. ఎవరు ఏ షిఫ్ట్లో పనిచేస్తారనేది ఏ రోజుకి ఆ రోజే నిర్ణయిస్తారు మరియు ప్రతి షిఫ్ట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. లోపల మొత్తం ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి మరియు సబ్మెరైన్ అనేది ఒక క్లోజ్డ్ పార్ట్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి కొన్ని దేశాల దగ్గర ఉన్నాయి. వాటిలో రష్యా, యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, యూకే మరియు ఇండియా దగ్గర ఆర్ఎన్ఎన్ సబ్మెరైన్స్ అనేవి ఉన్నాయి. ఇవి న్యూక్లియర్ మిసైల్స్తో వర్క్ చేస్తాయి. ఇవి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సముద్రంలో ఉండగలుగుతాయి. కానీ ఫుడ్ ఒకటే వీళ్ళకి ప్రాబ్లం. ఒకసారి ఫుడ్ కనుక అయిపోయినట్లయితే వీళ్ళు మళ్ళీ తిరిగి హార్బర్ దగ్గరికి రావాల్సిందే మరియు ఫుడ్ అనేది లోడ్ చేసుకొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోవటమే. ఇలాగా సబ్మెరైన్స్ అనేవి వర్క్ చేస్తాయి. సబ్మెరైన్స్లో 2 రకాలు, ఒకటి డీజిల్ అయితే ఇంకొకటి న్యూక్లియర్ అయితే ఎన్ని రోజులన్నా సరే కూడా నీటిలో ఉండొచ్చు. ఒకసారి డీజిల్ కనుక అయిపోతే మళ్ళీ వాళ్ళు హార్బర్ దగ్గరికి వచ్చి డీజిల్ ఫుల్ అయితే చేసుకోవాలి. ఇలాగ వర్కింగ్ అనేది జరుగుతుంది. మరియు లోపల క్రూ ఆడుకోవటానికి కార్డ్స్, చెస్ మరియు ఇతర గేమ్స్ అనేవి ఉంటాయి. మరియు కొన్ని క్రూ అయితే ఏకంగా వాళ్ళ కంట్రీస్ వాళ్ళు ఒక ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనిలో కావాల్సిన మూవీస్ అయితే ఉంటాయి మరియు ఎన్ని మూవీస్ అయినా సరే కూడా ఆ పెన్ డ్రైవ్లో కాపీ చేసి మాత్రమే వాళ్ళు అక్కడ బ్రాడ్కాస్టింగ్ అయితే చేస్తారు. వీళ్ళు బయట ప్రపంచంతో ఏం జరుగుతుంది అనేది సంబంధం లేకుండా ఉంటారు. సబ్మెరైన్లో పనిచేసే క్రూ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రపంచానికి దూరంగా ఉంటారు కాబట్టి. మరియు వీళ్ళు సూర్యుడిని చూడలేరు. దీనివల్ల వీళ్ళ బాడీలో విటమిన్ డి అయితే రాదు. కొన్ని బాడీ చేంజెస్ అయితే వీళ్ళకి వస్తాయి. ఒకవేళ వీళ్ళకి ఎవరైనా హెల్త్ బాగోకపోతే లోపలే ఒక డాక్టర్ ఉంటారు. వీళ్ళకి మెడిసిన్స్ కూడా లోపలే ఉంటాయి. అయితే ఈ మెడిసిన్స్ ద్వారా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది నయం కాకపోతే వాళ్ళకి ఎమ్మటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎమ్మటనే పైనుండే హెలికాప్టర్స్ అనేవి అక్కడికి వచ్చి అక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది. ఇలా క్రూ కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఇలా ఇస్తారు. మరియు ఈ క్రూకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీటి ఉపరితలం పైన ఏం జరుగుతుందనేది తెలుసుకోవటానికి ఒక టెలిస్కోప్ అయితే ఉంటుంది. ఈ టెలిస్కోప్ అనేది 20 నుంచి 25 మీటర్ల పై దాకా ఉంటుంది. కాబట్టి నీటి కింద నుంచే పైన ఏం జరుగుతుంది అనేది వీళ్ళు తెలుసుకోగలుగుతారు. టెలిస్కోప్ లోపల ఉండే లెన్సెస్ అనే హై క్వాలిటీగా ఉంటుంది మరియు నైట్ టైంలో కూడా విజనరీ అనేది చాలా బాగుంటుంది. సబ్మెరైన్లో క్రూ మొత్తం 70 నుంచి 140 మెంబర్స్ దాకా ఉంటారు. వీళ్ళందరూ ఉపయోగించేవి కేవలం 2 టాయిలెట్లు మాత్రమే. అయితే ఈ 2 టాయిలెట్లలోనే వీళ్ళందరూ సర్దుకొని వాళ్ళ కార్యక్రమాలు అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు వాటర్ కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. బాత్రూమ్కి ఇచ్చే స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఫ్లషింగ్ కనుక సరిగ్గా చేయకపోయినట్లయితే చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరియు దీని కారణంగా వాటర్ అయితే పైకి వచ్చేస్తుంది. మరియు ఇలాంటివి జరగకుండా ఉండటానికి క్రూకి బాగా ట్రైనింగ్ అయితే ఇస్తారు మరియు మధ్యలో డ్రిల్ కూడా జరిగిస్తారు. సబ్మెరైన్లో బాడీ అనేది ఫిజికల్గా ఫిట్గా ఉంచుకోవడానికి చిన్న జిమ్ అయితే ఉంటుంది. ఈ జిమ్ కూడా చాలా క్లోజ్డ్గా ఉంటుంది మరియు పక్కన చాలా మిషనరీ కూడా ఉంటుంది. కాబట్టి వర్కౌట్ చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చేయాలి.
కాబట్టి ప్రతి జాగ్రత్తలు అనేవి ఇక్కడ ఎక్కువగా తీసుకోవటం అయితే జరుగుతుంది. అందరూ అడ్జస్ట్ అయ్యే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరియు ఎవరన్నా హైయర్ అథారిటీ ఆఫీసర్ కూడా ఇంకొకరితో రూమ్ అయితే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి పర్సనల్ రూమ్ కూడా ఉండదు. మరియు కిచెన్ మటుకు చాలా పెద్దగా డిజైన్ చేస్తారు. అంతమందికి ఫుడ్ వండాలి కాబట్టి కిచెన్ క్రూకి కొంచెం ఎక్కువ స్పేస్ అనేది ఇవ్వబడుతుంది. మరియు వీళ్ళు ఒక్కసారి హార్బర్ నుంచి బయటికి వెళ్ళిన దాని తర్వాత ఫ్రెష్ ఫుడ్ అనేది తీసుకుంటారు. దాని తర్వాత మిగతా రోజులు తినే ఫుడ్ మొత్తం స్టాక్ ఫుడ్డే. మరియు ఈ ఫుడ్ మొత్తాన్ని వీళ్ళు ఒక డైట్ ప్రకారంగా మెయింటైన్ చేస్తారు. మరియు లోపల కంపార్ట్మెంట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అందరూ కొనుక్కోవటానికి కూడా చాలా తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సబ్మెరైన్ లోపల ఎవరన్నా పాటలు వినటం లేదా గట్టిగా అరవటం ఇవన్నీ నిషిద్ధం. ఎందుకంటే మిగిలిన వారు వేరే షిఫ్ట్లో ఉన్న వాళ్ళు నిద్రపోతారు కాబట్టి. ఒకవేళ కమ్యూనికేషన్ చేసుకోవాలనుకుంటే హెడ్ క్వార్టర్స్తో రేడియో కమ్యూనికేషన్ అయితే చేసుకుంటారు. సబ్మెరైన్ లోపల నుంచి వచ్చే ఇంజిన్ సౌండ్ మరియు లోపలే సర్క్యులేట్ అవుతున్న అందరి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వర్కౌట్ స్మెల్స్ మరియు సిగరెట్ స్మెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ ఆక్సిజన్ లెవెల్స్ని బూస్టప్ చేయడానికి వీళ్ళు ఎలక్ట్రోలైసిస్ అనే ఒక సిస్టమ్ని అయితే ఫాలో అవుతారు. మరియు ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏం చేస్తుందంటే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ రెండు వేరు చేస్తుంది. మరియు దీని కారణంగా లోపల ఫ్రెష్ ఆక్సిజన్ అనేది సర్క్యులేట్ చేస్తారు. మరియు ఎలాంటి ఆక్సిజన్ ఇబ్బందులు అయితే ఉండవు. సబ్మెరైన్ లోపల ఎక్కువగా టార్బిడోస్ అనేవి వీళ్ళు క్యారీ చేస్తారు. ఏమన్నా అవసరం వచ్చిన ప్రతిసారి ఈ టార్బిడోస్ అయితే లాంచ్ చేస్తారు శత్రు దేశాల మీదకి. దీనివల్ల ఎంతో పెద్ద డిస్ట్రాక్షన్ అయితే ఏర్పడుతుంది. ఈ సబ్మెరైన్ లోపల క్యారీ చేసే ఇవి కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా సరే కూడా సబ్మెరైన్ లోపల ఇవి పేరిపోవటం అయితే జరుగుతుంది. కాబట్టి లోపల పనిచేసే ఇంజనీర్స్ చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. సబ్మెరైన్ అనేది అండర్ వాటర్ వెళ్ళినప్పుడు దానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మరియు పైన ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరియు దీని కారణంగానే లోపల సోనార్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా సబ్మెరైన్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ఎకో వేవ్స్ అయితే పంపిస్తారు. మరియు ఇవి రిసీవ్ చేసుకున్న వేవ్స్ బట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి అర్థమవుతుంది. మరియు లోపల పనిచేసే క్రూ అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు వర్కింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సైనికుడు డైలీ 8 నుంచి 14 గంటల దాకా పనిచేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం కేవలం 4 గంటలు లేదా 5 గంటలు మాత్రం సబ్మెరైన్లో పనిచేసుకున్న వాళ్ళకి నిద్రపోయే అవకాశం ఇస్తారు. మిగిలిన 20 గంటల సేపు పాటుగా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రోజు మొత్తం మీద వీళ్ళకి తక్కువ సమయం అనేది ఇస్తారు. వీళ్ళు నిద్రపోవడానికి, వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, నా ద్వారంగా ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మరియు మీరు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీ వంతుగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మీకు ఈ వర్క్ అనేది కేవలం 1 సెకండ్ అనేది తీసుకుంటుంది. నాకు మాత్రం ఎంతో మోటివేషన్గా ఉంటుంది కొత్త వీడియోస్ చేయడానికి. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఎన్నో చేశాను. ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.